నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? రెవెన్యూ లోటు కేంద్రం భర్తీ చేస్తానండి. అంటే మనకు అయ్యే ఖర్చులు, మనకు వచ్చే ఆదాయంలో వచ్చే లోటు ఏదైతే ఉంటుందో అది కేంద్రం భర్తీ చేస్తానని. అంటే ఆ జీతాల పెరుగుదల కేంద్రం నెత్తిన పడుతుంది కదా అని. ఆయన నిజంగా విజనరీ అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించేవాడు. కానీ ఆ 5 ఏళ్ల రాజకీయానికి లెక్క ఆలోచించాడు ఆయన. 5 ఏళ్ల లెక్కలు 5 ఏళ్ల దాకా ఇస్తానంది కేంద్రం. కాబట్టి 5 ఏళ్ళు కేంద్రం కదా తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. ఇచ్చాక ఒకసారి ఎవడన్నా వెనక్కి తగ్గించగలుగుతాడా? కట్ చేసుకోగలుగుతాడా? 43 ఇంపాక్ట్ ఏమైపోయింది? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారం అయిపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ జగన్ వచ్చి ఇంకొక 27. అవన్నీ లెక్క చూసుకున్నాక 43, 27, 50, 20, 70 వచ్చేసింది అక్కడ టోటల్. అక్కడ ఒక 5 ఏళ్ళు, ఇక్కడ ఒక 2 ఏళ్ళు వేసుకోండి. 7 ఏళ్లలో 70% హైక్. ఈ ఇంపాక్ట్ రాష్ట్ర ఖజానా మీద పడింది. ఆదాయం 70% పెరుగుద్ది 7 ఏళ్లలో? లేదు. ఆ ఇంపాక్ట్తో ఆ పిఆర్సీ కమిషన్ దీని ద్వారా వేసి దాని మీద సమీక్ష చేసి, పిఆర్సీ అంటే ఖచ్చితంగా అమలు చేయాలని లేదు, వాళ్ళ సిఫార్సు రూల్, అది కాన్స్టిట్యూషనల్ కాదు. పిఆర్సీ అనేది సిఫార్సు చేస్తుంది పిఆర్సీ కమిటీ. ఆ సిఫార్సు అమలు చేయడం అనేది తన దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థను బట్టి లెక్క. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు నాకు చెప్పి వీళ్ళకి 10,000 జీతం పెంచండి అన్నారనుకోండి, నేను నా కెపాసిటీ చూసుకుని 5,000 పెంచుతానని